అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం కొమరంభీం జిల్లా కేంద్రంలోని వాంకిడి మండలంలో హాస్టల్ విద్యార్థులకు భోజనం వికటించి ఆసుపత్రి పాలైన విద్యార్థుల్లో ఒక విద్యార్థి మృతి. ఖచ్చితంగా న్యాయం జరిగేదాకా మాత్రం ఖచ్చితంగా ఇదే మీ రాజ్యం, 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 ఇదే మీ రాజ్యం. మేడం 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 మీటర్ మేడం ఆ కుటుంబానికి న్యాయం కాబట్టి ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఇక్కడికి వస్తే ఇక్కడ అడ్డుకుంటున్నారు. వాస్తవానికి ఈరోజు ఖబర్దార్ రేవంత్ రెడ్డి మీకు హెచ్చరిస్తా ఉన్నాము. 25 రోజులు అక్కడ కాలయాపన చేసారు. అక్కడ న్యాయంగా మీరు చేయలేదు, వైద్యం చేయలేదు కాబట్టి ఈరోజు భయపడుతున్నారు. మీరు వెల్కమ్ టు ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్కి. మరి కొమరంభీం జిల్లా కేంద్రంలో జరిగినటువంటి యొక్క విద్యార్థులకు మరి వాంకిడి మండలంలో జరిగిన ఫుడ్ పాయిజన్కు సంబంధించినటువంటి విషయం. మరి 25 రోజుల నుండి విద్యార్థి మరి హాస్పిటల్లో ఉండి మరి నిన్న మృతి చెందిన సంఘటన మరి కొమరంభీం జిల్లాలో మరి అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మరి అమ్మాయి మరణం. మరి ఈ అధికారుల మరి ఇంతటి నిర్లక్ష్యానికి గురవుతున్నా కానీ మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు ప్రభుత్వ వైఫల్యానికి మరి ఇది నిదర్శనంగా మరి భావిస్తూ మరి స్థానికంగా జరిగిన సంఘటన పైన మనతో మాట్లాడేందుకు డివైఎఫ్ఐ మరి నాయకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. గత నెల 29వ తేదీన ఫుడ్ పాయిజన్ జరిగి 60 మంది విద్యార్థులు వాంకిడి మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల గర్ల్స్ హాస్పిటల్లో పాలయ్యారు. అదే సందర్భంలో కొంతమంది సీరియస్గా ఉన్నారని మంచిర్యాల హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మరో 3 విద్యార్థులని తీవ్ర అవస్థతో గురి అవ్వడంతో నిమ్స్ ఆసుపత్రి హైదరాబాద్లో తరలించడం జరిగింది. దాదాపు 20 రోజుల పైన నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరము నేడు శైలజ అనే 9వ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందడం చాలా బాధాకరమైన విషయము. ఏదైతే ఈ మృతి చెందిన శైలజ ఉందో ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్య అని మేము చెప్తా ఉన్నాము. ప్రభుత్వ హత్యతో పాటు కొమరంభీం జిల్లాలోని అధికారులు మరియు ట్రైబల్ వెల్ఫేర్ అధికారులదే ముఖ్య పాత్ర ఉన్నది చావు కారణమని మేము చెప్తా ఉన్నాము. హాస్టళ్లలో అనేక సమస్యలున్నా అనేక సార్లు గిరిజన ఆశ్రమ పాఠశాల వాంకిడిలో అధికారులు కానీ మరియు జిల్లా అధికారులు మరియు ప్రజాప్రతినిధులు సందర్శించిన వారి సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారు. మరణించిన విద్యార్థి శైలజ కుటుంబానికి
పూర్తిగా అండ రాష్ట్ర ప్రభుత్వము నిలవాలని కోరుతా ఉన్నాము. అదే సందర్భంలో ఏదైతే శైలజ కుటుంబం ఉందో ఆ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు మరియు ఆ కుటుంబంలోని ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగము మరియు 50 లక్షల ఎక్స్గ్రేషన్ మరియు ఒక ఇల్లు ప్రభుత్వము ఇవ్వాలని మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఆశ్రమ పాఠశాలలు మరియు వివిధ హాస్టళ్లలో అనేక సమస్యలున్న జిల్లా యంత్రాంగం కానీ జిల్లా అధికారులు కానీ వాటిని పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారు. అనేక సమస్యలతోటి ఈ హాస్టల్ ఉంటే వాటిని రాష్ట్ర ప్రభుత్వం కానీ మరియు జిల్లా అధికారులు కానీ విద్యార్థుల మరణాలు తగ్గించడంలో పూర్తిగా విఫలమయ్యారు. కుమ్రంభీం జిల్లాలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని విద్యార్థి మరణాలు ఆపాలని మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. వాంకిడి మండలం ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ సంఘటనలో 9వ తరగతి చదువుతున్న శైలజ మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఇక్కడ మేము అక్కడికి వెళ్ళినాం, చూసినాం. ఆ పరిస్థితి, వాళ్ళ కుటుంబ పరిస్థితి చాలా పేదవారే. అయినప్పటికీ వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయడంలో మన ప్రభుత్వం చాలా విఫలమైందని చెప్పి మాకు అనిపించింది. సో వాళ్ళ ప్రభుత్వానికి న్యాయం జరగాలని డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాము. వాళ్లకు 50 లక్షల ఎక్స్గ్రేషియో అలాగే వారి కుటుంబంలో ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము, అలాగే ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా మన డిటిడిఓ గారు కానీ పిఓ గారు కానీ అలాగే కలెక్టర్ లాంటి అధికారులు చాలా చొరవ తీసుకొని ఈ వెనుకబడిన ఈ గిరిజన కొమరంభీం జిల్లాను మరింత వెనుకకు తోయకుండా కాస్త వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ డివైఎఫ్ఐగా రేపు, అలాగే మన విద్యార్థి యువజన సంఘాల తరఫున రేపు విద్యా సంస్థల బంద్ ప్రకటించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా చూస్తున్నాం. 5 విద్యార్థులు గతంలో చనిపోయిండు. మంత్రి గారు అందరూ తప్పే ఉంది ఇక్కడ. ఒక ఎందుకు అధికారులు పోలీసుల రావాలి. జిల్లా కలెక్టర్ గారు వెంటనే, జిల్లా కలెక్టర్ గారు వెంటనే, మంత్రి గారు వెంటనే, మంత్రి గారు వెంటనే న్యాయం చేయాలి విద్యార్థి కుటుంబానికి, న్యాయం చేయాలి విద్యార్థి కుటుంబానికి. సహకరించాలి పోలీసులు, సహకరించాలి పోలీసులు. 50 లక్షల ఎక్స్గ్రేషియో విద్యార్థి కుటుంబానికి, 50 లక్షల ఎక్స్గ్రేషియో విద్యార్థి కుటుంబానికి, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి విద్యార్థి కుటుంబానికి. 50 సహకరించాలి పోలీసులు. రావాలి జిల్లా కలెక్టర్ గారు, రావాలి జిల్లా కలెక్టర్ గారు. ఇవ్వాలి స్పష్టమైన హామీ, ఇవ్వాలి రాతపూర్వకమైన స్పష్టమైన హామీ, ఇవ్వాలి రాతపూర్వకమైన స్పష్టమైన హామీ. ఇచ్చేంత వరకు లేచేది లేదు.
కుటుంబానికి మీరు సహకరించారు సార్. అధికారులు చెప్పాలి సార్. ఏ అధికారులు చెప్పాలి సార్. సార్ కొంచెం జరగండి మీరు సార్ కొంచెం జరగండి. మంత్రి గారు కేరళ ఉన్నట్టున్నారు, కలెక్టర్ లోకల్ ఉన్నారు కదా, రావచ్చు కదా కలెక్టర్. ఎక్కడ సార్ కలెక్టర్ రావాలి సార్, హామీ ఇవ్వాలి మాకు. మీడియా ముందు కలెక్టర్ హామీ ఇవ్వండి, మీడియా ముందు కరెక్ట్ మీరు హామీ ఇవ్వండి. స్పష్టమైన హామీ విద్యార్థి కుటుంబానికి, విద్యార్థి కుటుంబానికి స్పష్టమైన హామీ. ఎక్స్కేసే 50 లక్షల రూపాయలు, ఎక్స్కేసే 50 లక్షల రూపాయలు. ఇవ్వాలి విద్యార్థి కుటుంబానికి 50 లక్షల ఎక్స్ప్రెస్ అని, ఇవ్వాలి విద్యార్థి కుటుంబానికి 50 లక్షల ఎక్స్ప్రెస్ అని కల్పించాలి. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించాలి. చనిపోయిన విద్యార్థి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని చనిపోయిన విద్యార్థికి 50 లక్షల ఎక్స్ప్రెస్ కల్పించాలి. విద్యార్థి కుటుంబానికి 50 లక్షల ఎక్స్ప్రెస్ అని చనిపోయిన విద్యార్థి కుటుంబానికి 50 లక్షల ఎక్స్ప్రెస్ అని చనిపోయిన విద్యార్థి కుటుంబానికి 50 లక్షల ఎక్స్ప్రెస్ అని